అంటే క్రైస్తవ మతానికి క్రైస్తవ్యానికి తేడా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రైస్తవ మతం వేరు, క్రైస్తవ్యం వేరు. ఆమె క్రైస్తవ మతం ఏంటంటే ప్రార్థన చేస్తుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే ఉపవాసం ఉంటుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే పెద్ద పెద్ద సభలు పెడుతుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే దేవుని ఆరాధిస్తుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే బోధ చేస్తుంది. క్రైస్తవ మతం చూడండి, క్రైస్తవ మతం ఏం చేస్తుందంటే ఆమె పాటలు పాడుతుంది. ఓకే, క్రైస్తవ మతం ఇవన్నీ చేస్తుంది. అంటే మనిషి దేవుడి కోసం ఏం చేయాలో అన్నీ చేస్తుంది. మరి క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తులాగా జీవించటం. హల్లెలూయా. క్రీస్తులాగా జీవించడం కాదు, క్రీస్తు నీలో జీవించడం. హల్లెలూయా. నువ్వు జీవించాలి, క్రీస్తు నీలో జీవించాలి. అది క్రైస్తవ్యం. హల్లెలూయా.